వాళ్ళకి అంత ఉందా సామర్థ్యం? సో దిస్ ఈస్ ద సింపుల్ పిక్చర్. అండ్ యాజ్ వి ఆల్ నో, అతి త్వరలో పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ దిస్ ఫ్రమ్ ఫ్యూ డేస్. ఎందుకు? ఓ పక్క ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఎంత పెద్ద గొడవ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఇమ్రాన్ ఖాన్ పార్టీ కానీ, మరోవైపు ఆయన కార్యకర్తలు కానీ, అతని మద్దతుదారులు కూడా. అండ్ ఐ డోంట్ సే ఇమ్రాన్ ఖాన్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్, ఇక్కడ నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. He is also very dirty. He did all the dirty things when he was in power. అతని ప్రత్యర్థుల్ని భయపెట్టాడు, చాలా మంది ప్రాణాలు తీశాడు, అవినీతికి పాల్పడ్డాడు, భారతదేశం మీద విషం వెళ్ళగక్కాడు. అతను కూడా టెర్రరిస్టులను ఒకప్పుడు ప్రోత్సహించిన వాడే. అతనేం పెద్ద శుద్ధ పూసేం కాదు. బట్ స్టిల్ ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిపోయిందో మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓ పక్క ఇమ్రాన్ ఖాన్ అంటే రాజకీయ పార్టీలని కబళిస్తున్నటువంటి మునీర్ని మనం చూస్తున్నాం. అసీం మునీర్ రాజకీయ పార్టీలు అనేవి లేకుండా పూర్తి స్థాయిలో ఆర్మీ ఆధీనంలోకి రావాలి ఇక్కడ రాజ్యం అంతా అని భావిస్తున్న వ్యక్తి. ఆ దేశాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ భయంలో ఉన్నాయి, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. అండ్ సీఎం రోడ్డు మీదకి వస్తే సీఎంని పిచ్చుకొట్టుడు కొట్టారు మొన్న జైలు ముందే. మనం చూసాం అఫ్రీదీని, ఒక సీఎంని పట్టుకొని ఇంత దారుణంగా దాడి చేస్తుంటే కనీసం ఎవరు ఆపని పరిస్థితి. పోలీసులే విత్ ఆర్డర్స్ ఆఫ్ ఆర్మీ. మరోవైపు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండి లేదు, వైద్యం లేదు, చదువులు లేవు, తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేవు, పంటలు పండించుకునే దిక్కు లేదు. అక్కడ దొంగతనాలు చేసుకొని ఆ దేశాన్ని ఈ దేశాన్ని అడుక్కుంటే వచ్చినటువంటి డబ్బులతో మళ్ళీ కొంత గూడ్స్ ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ ప్రజలకి తిండి పెట్టుకోవాల్సిన పరిస్థితి. అండ్ జస్ట్ టు యూజ్ దెమ్. అతి త్వరలో అసీం మునీర్ వాంట్స్ టు బికమ్ ద లీడర్ ఆఫ్ పాకిస్తాన్. ఒక సుప్రీం లీడర్గా ఎదగాలనేది అతని ఉద్దేశం. అండ్ హీస్ ట్రయింగ్ ఫర్ దట్. ఇమ్రాన్ ఖాన్ విషయంలో అదే జరుగుతుంది. షహబాజ్ షరీఫ్కి ఏమైనా జరగవచ్చు అతి త్వరలో. యాజ్ ఫర్ ద సోర్సెస్, రీసెంట్గా అసీం మునీర్ గతంలో అమెరికా వెళ్ళిన సమయంలో ట్రంప్ దగ్గర ఈ చర్చ తీసుకొచ్చాడని, షహబాజ్ షరీఫ్ని కూడా పక్కకు నెట్టేసి నాకు అధికారం ఇచ్చేసేయండి, నేను మీకు ఏం కావాలంటే అది చేసి పెడతానని చెప్పేసి అమెరికాని అడిగాడని. కానీ ప్రపంచ దేశాలు ఉమ్మేస్తాయన్న ఉద్దేశంతో అమెరికా ఆగిందని చెప్పేసి ఒక చర్చ. కానీ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఇంత తెగించడానికి, దానికి షహబాజ్ షరీఫ్తో పాటు ఎవరు మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటి అంటే అమెరికా ఇంటర్నల్గా మద్దతు ఇస్తుంది అనే ఒక అభిప్రాయం ఉంది చాలా మందికి, సమ్ ఇంటర్నల్ సోర్సెస్. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్. 24 గంటల్లో 7 బ్లాస్ట్లు. భారతదేశంలో ఒక్క బ్లాస్ట్ జరిగితే ఎంత పెద్ద చర్చ ఏం జరిగిందో మనం చూసాం. వి ట్రాక్ డౌన్ దేర్ హోల్ నెట్వర్క్. సుమారుగా 3000 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను పట్టుకున్నాం. 15 మందికి పైగా అరెస్ట్ చేశాం. రెజిన్ లాంటి కెమికల్తో ఎంతో మంది ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళని పట్టుకోగలిగాం మనం. అండ్ ఇట్స్ ఆల్ స్టార్టెడ్ వేర్? జస్ట్ బికాస్ కాశ్మీర్లో ఉగ్రవాదులకు మద్దతుగా కొన్ని పోస్టర్స్ వెలిసాయి. జస్ట్ వాటిని ట్రాక్ డౌన్ చేసుకుంటూ వెళ్తే we were able to track down all this biggest network in India. That is our intelligence. That is our strength. పాకిస్తాన్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇస్లామాబాద్ అల్లకల్లోలం అయిపోతుంది. బట్ స్టిల్ దే కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దట్. అంతర్గతంగా శత్రువులు చీల్చి చెండాడుతుంటే, డొక్క చీల్చేస్తుంటే పాకిస్తాన్ది టీటీపీ కానీ, మరోపక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కానీ వాళ్ళ డొక్క చీల్చుతుంటే ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళ సైనికుల ప్రాణాలు ప్రతిరోజు 10ల సంఖ్యలో పోతుంటే ఏమి చేయలేని పరిస్థితి. వాళ్ళ సివిలియన్స్, మహిళలు, చిన్న పిల్లల సైతం ప్రాణాలు పోతుంటే ఏమి చేయలేని పరిస్థితి. అండ్ స్టిల్ దే వాంట్ టు ఫైట్ ద వరల్డ్. And they think they can destroy half of the world. మునీర్ చెప్పాడు గతంలో అమెరికా గడ్డ మీద కూర్చొని. ట్రంప్కి సిగ్గులేదు ఈ విషయంలో, కనీసం ఖండించలేదు.
ఒక ఉగ్రవాది అమెరికా గడ్డ మీద కూర్చొని సగం ప్రపంచాన్ని మేము నాశనం చేస్తామని చెప్తుంటే, అంత పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తుంటే ట్రంప్కి వినపడదా, చెవుడా? వై డిడ్ంట్ హీ రెస్పాండ్? అసలు ఒక ఉగ్రవాదికి వైట్ హౌస్లో ఏం పని? ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ దే. అతి త్వరలో అంతర్యుద్ధం సంకేతాలు కనపడుతున్నాయి. ఎయిదర్ అంతర్యుద్ధం అన్న వచ్చే అవకాశం ఉంది, లేదంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓ పక్క, మరో పక్క ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు టీటీపీ కానీ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, అంటే తాలిబాన్ మద్దతుదారులు పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు కలిసి పాకిస్తాన్ని ఒక 2 ముక్కలు చేసి చెరొక భాగం పంచుకుంటారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు, బలూచిస్తాన్ ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు పూర్తిగా. మిగతా భాగం కుక్కలు చింపిన విస్తరిలాగా తయారయ్యే పరిస్థితి ఉంది. అతి త్వరలో జెన్జీ లాంటి ఒక పెద్ద ప్రళయం పాకిస్తాన్లో రావచ్చు. అంతకు మించినటువంటి ప్రళయం. కేవలం జెన్జీ మాత్రమే కాదు, అక్కడి ప్రజలే అక్కడ ప్రభుత్వాల మీద, ఆర్మీ మీద తిరగబడే పరిస్థితి రావచ్చు. మొన్న జరిగింది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇమ్రాన్ ఖాన్ విషయంలో. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? కేవలం డిస్ట్రక్షన్ ఐడియాలజీ మాత్రమే కలిగినటువంటి వాళ్ళ నాయకులు, డెవలప్మెంట్ అనే పదానికి అర్థం తెలియని వాళ్ళ నాయకుల వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారో, ఎంత గందరగోళం ప్రపంచ దేశాల్లో మీరు చూడొచ్చు. ఎప్పుడు మండుతూ ఉండేటువంటి ఒక అగ్నిగోళం పాకిస్తాన్ అనేది. ఇట్ డిస్ట్రాయ్ దెమ్సెల్ఫ్, దే డిస్ట్రాయ్ దెమ్సెల్ఫ్ లిటరల్లీ. అండ్ వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళని నాశనం చేయాలని, వాళ్ళ చుట్టూ వాళ్ళ కనుచూపు మేరలో కనపడ్డ వాళ్ళందరినీ నాశనం చేయాలనేది వాళ్ళ ఆలోచన. ఏం చేయాల్సిన అవసరం ఉంది? వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ పాకిస్తాన్ సూన్? ఒక అంతర్యుద్ధానికి పరిస్థితులు కనిపించడం లేదా మీకు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.